హైదరాబాద్లోని గాంధీ భవన్లో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో వరుసగా సమీక్షలు, కీలక సమావేశాలు జరిగాయి. పార్టీ పునర్వ్యవస్థీకరణ, కేబినెట్ విస్తరణ, నేతల లోపలి అసంతృప్తి అన్ని అంశాలు ఈ సమీక్షల్లో కీలకంగా చర్చకొచ్చాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, సినీ నటిగా పేరు పొందిన మాజీ ఎంపీ విజయశాంతి మీనాక్షి నటరాజన్ ను ప్రత్యక్షంగా కలిసి మంత్రివర్గంలో తమకు అవకాశం కల్పించాలని స్పష్టంగా కోరారు. విజయశాంతి అయితే మరింత స్పష్టంగా బీసీ కోటాలో తనకి మంత్రి పదవి ఇవ్వాలని 15 నిమిషాల పాటు మీనాక్షితో ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. పార్టీకి తన గతంలో బీజేపీని వీడి తిరిగి కాంగ్రెస్ లో చేరడం, గత ఎన్నికల్లో ఆమె చేసిన ప్రచారం వంటివన్నీ చూపిస్తూ బలమైన వాదనలను మీనాక్షి ముందుంచినట్లు తెలిసింది. అద్దంకి దయాకర్ కూడా తాను జిల్లాలో బలమైన నేతనని, పార్టీకి మద్దతుగా గలమెత్తినందుకు మంత్రి పదవి కల్పించాలని కోరినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇక ఎంపీలతో కూడా మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రి పొన్నం ప్రభాకర్, నల్గొండ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మున్ముందు ఎన్నికల దృష్ట్యా సమీకృత వ్యూహం రూపొందించాల్సిన అవసరం ఉందన్న అంశాలు ఈ చర్చలో ప్రధానంగా మువ్వైనట్లు తెలిసింది. ఇటీవల పార్టీ నాయకత్వంపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం, ముఖ్యంగా కేబినెట్ లో తమకు చోటు దక్కకపోవడంపై కొందరు పెదవి విరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ ఈ సమీక్షల ద్వారా ఆ అసంతృప్తులను నివారించేందుకు పార్టీని అంతర్గతంగా బలోపేతం చేయడానికి యత్నిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫిబ్రవరిలో మీనాక్షి నటరాజన్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత ఇది ఆమెకు మొదటి సీరియస్ సమీక్షల శ్రేణి. ఈ భేటీల ద్వారా ఆమె నాయకత్వం పట్ల ఉన్న అవగాహనను పెంచే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు అసంతృప్తులను సర్దుబాటు చేస్తూనే మరోవైపు ముఖ్యమైన నేతల వాదనలు, అభిప్రాయాలను స్వీకరిస్తూ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చే దిశగా మీనాక్షి అడుగులు వేస్తోంది.